మొబైల్ దొంగతనం జరిగిందిలే అని చూసి వదిలేస్తే లేదా పోలీసులకు కంప్లెయింట్ చేశామని చెయ్యకపోతే ప్రమాదం. ఇప్పుడు తాజాగా బయటపడింది విజయవాడ పోలీసులు పట్టుకున్నటువంటిది మొబైల్ దొంగతనాలకు సంబంధించి తేల్చింది ఏంటంటే, ఆ మొబైల్ దొంగలు తర్వాతన ఫోన్‌లు మామూలుగా మిగతా వాళ్ళేంటంటే దొంగతనం చేశాక అందులో సిమ్ములు తీసేసి వేరే వాళ్ళకి అమ్మేయడం ఇది జరుగుతుంది. ఈళ్ళు అట్లా కాదట. ఈ మొబైల్‌ని అట్లాగే ఆన్‌లోనే ఉంచుతారు. వెంటనే మనం ఫోన్ చేశాక, "ఏమ్మా మీ ఫోన్ దొరికింది జీఆర్‌పీ మేము పోలీసులం. జీఆర్‌పీ పోలీసులా లేకపోతే రైల్‌లోనో ఎక్కడ దొంగతనం చేస్తే ఆ జీఆర్‌పీ పోలీసులనో, ఆర్‌పీఎఫ్ పోలీసులనో" చెప్తారు. చెప్తే సహజంగా మనం గౌరవంగా ఉంటాం. "సార్ నా ఫోన్ నాదేనని" చెప్పేసి, "ఓకే. ఆ ఫోన్ మీదే గదా! మీరు వచ్చి తీసుకెళ్దురు గాని ఆర్‌పీఎఫ్ సో అండ్ సో అడ్రెస్సు" అని చెప్తారు. మనం వెంటనే సాటిస్ఫై అవుతాం. ఆ తర్వాత ఒకసారి మీదో కాదో కన్ఫర్మ్ చేసుకోవాలి. మీ నంబర్ చెప్పండి. అది లాక్‌లో ఉంటది కదా ఫోను. ఆ లాక్ కోడ్ చెప్పండి అని అడిగితే సహజంగా చెప్తాం. అట్లాగే మీ ఆధార్ నంబర్ చెప్పండి అంటే చెప్తాం. ఈ ఆధార్ నంబరు ఈ దీని ద్వారా అంటే ఫోన్ కోడ్ ఓపెన్ చేసేసి ఫోన్‌లో ద్వారా ఈ గూగుల్ పేలు, ఫోన్ పేల ద్వారా డబ్బులు లాగేసుకోవడం. లేదంటే ఈ ఆధార్ కార్డ్ చూపెడతారు కదా! దీన్ని బేస్ చేసుకొని ఆహ్, దాంట్లో ఉన్నటువంటి సిమ్ముల్ని వేరే ఫోన్‌లోకి మార్చేసుకొని, దాంట్లో గూగుల్ పేలు ఇయన్నిటిని గూడా యాడ్ చేసేసుకొని, అక్కడి నుంచి ఈ డబ్బులన్నీ మార్చేసుకుంటాం అనే ఒక కొత్త తరహా చౌర్యం. ఇదివరకు జేబు దొంగలు, గజ దొంగలు, ఇళ్ళ మీద దొంగలు, కన్నాల దొంగలు ఇట్లాంటోళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు సైబర్ దొంగల్లో కొత్త కొత్త మోడల్ అనమాట. ఈ చదువు రానటువంటోళ్ళు గూడా ఈ సైబర్ దొంగలుగా కొత్త తరహా చౌర్యాలకి పాల్పడుతున్నారు. ఇలాంటి ముఠాని పట్టుకున్నారు పోలీసులు. కాబట్టి ఫోను పోయినప్పుడు ఖచ్చితంగా కంప్లెయింట్ చేయకపోతే ఇరుక్కుపోతారు.